అందరికీ నమస్కారం. జామీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం తెనాలి రామకృష్ణ. సంగీత సాహిత్య సౌరభాల్ని విరజిమ్మిన చిత్రం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన అద్భుతమైన చిత్రం. ఇందులో సెట్స్ అలంకరణలతో అలరారిన ఆనాటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది తెనాలి రామకృష్ణ. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇందులో ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మిత్రులకు షేర్ చేయండి. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవీంద్రులలో ప్రముఖమైన వికట కవి తెనాలి రామకృష్ణ. అష్టదిగ్గజ కవుల్లో సుప్రసిద్ధులైన అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో అంటే తెనాలి రామకృష్ణ కవి ప్రసిద్ధుడు అనమాట. ఆ చరిత్రలో ఆయన ఇంటి పేరు గార్లపాటి వారు. తెనాలి నుంచి వచ్చారు కాబట్టి అందరూ ఆయన్ని తెనాలి రామకృష్ణ అని అభిమానంగా పిలుచుకుంటారు. ఎంతో అభిమానంగా ఆయన్ని రామకృష్ణ కవి అంటారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు. వారి అభిమాన సంఘాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రెసిడెంట్గా అభిమాన సంఘానికి సూర్య మధ్యల అనే ఆయన ఉన్నారు. ఆయనది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అమలాపురం సమీపమైన సమనస గ్రామం. ఎంతో ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు తెనాలి రామకృష్ణకి. ఈ చిత్రంలో తెనాలి రామకృష్ణగా నిజంగా అద్భుతమైనటువంటి నటన చూపించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటన అసలు హాస్యం మిళితం చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తూ ఆయన అద్భుతమైన నటన ఇందులో చూపించారు. ఈ చిత్రాన్ని బిఎస్ రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రారంభించారు. రెండు భాషల్లోనూ కూడా ఎన్టీ రామారావు, శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. తెనాలి రామకృష్ణ పాత్రకు మాత్రం తమిళంలో శివాజీ గణేశన్ తీసుకున్నారు. శివాజీ గణేశన్ అన్నారట ఒకసారి ఒక మాటల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో, నాగేశ్వరరావు గారు మీలా నేను చేయగలనా అని చమత్కరించారట. ఆనాడు అలా అనుకున్నారు. కృష్ణసాని పాత్రను రెండు భాషలను కూడా భానుమతి పోషించారు. భానుమతి నటన చాలా అద్భుతంగా ఉంది. తొలి రోజుల్లో ఆమె అందచందాలు అవి అద్భుతంగా ఉన్నాయి. ఇక విశ్వనాథన్, రామ్మూర్తి గారు ఇద్దరు ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యులు గారు రాసిన మాటలు ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించాయన్నమాట. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఎన్టీఆర్ చూపించినటువంటి దర్పం, హావభావాలు, అలాగే అభినయం, టీవీ రాజసం ఇవన్నీ కూడా సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక ఆయన నటించినటువంటి ప్రతి ఫ్రేము కూడా, ఎన్టీ రామారావు గారు నటించిన ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అత్యద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు బిఎస్ రంగా గారు. అయితే అసలు రాజసం ఉట్టిపడే పాత్రలకు ఎన్టీ రామారావు గారు పెట్టింది పేరు కదా. నిజంగా ఆయన అద్భుతంగా ఆ పాత్రలో ఇమిడిపోయారనమాట. నమస్తే, సెలవు.